హాయ్ హలో అందరికి నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు మనం మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చాం. ఈ ప్లేస్ చాలా అంటే చాలా హిస్టరీ ఉంది. ఈ ప్లేస్కి మనం మేడారంలో ఉన్న గిరిజన ఆదివాసీ మ్యూజియంకి వచ్చాం. ఈ మ్యూజియంలో సుమారు 800 సంవత్సరాల క్రితం సమ్మక్క తల్లి మేడారంలో ఉన్నప్పుడు ఏ విధంగా నివసించింది, తను వాడుకున్న వస్తువులు ఏంది, అప్పుడు కోయదొరలు ఏమేమి వస్తువులు వాడుకున్నారు అన్ని ఈ మ్యూజియంలో భద్రపరిచారు. ప్రజెంట్ మనం ఈ మ్యూజియం మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. అలాగే ఈ మ్యూజియం యొక్క హిస్టరీ, చుట్టుపక్కల వాతావరణం కూడా గమనిద్దాం. మనం ఉన్న ప్రాంతం ఒక్కసారి గమనించండి. ఈ ప్రాంతం 800 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండేది, భూమి మీద మనుషులు ఏ విధంగా నివసించేవారు, ఒక ఊహా చిత్రం. ఇల్లులు, ఒక ఊరు అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఇలా గుడిసెలు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి దేవుడికి సంబంధించిన చిన్న చిన్న ఇట్లా ఒక టెంపుల్ కట్టుకునే వాళ్ళు, ఒక గుడి లాంటిది. ఇక్కడ గద్దెలు లెక్క ఉన్నాయి, సమ్మక్క సారలమ్మ గద్దెలు లెక్క ఉన్నాయి. ఇల్లులు కూడా చూడండి, ఒక 800 సంవత్సరాల క్రితం ఇల్లులు ఇలా ఇట్లా ఇంటి ముందు చలువ పందిర్లని తాటాకు ఆకులతోని, అలాగే కర్రలు తెచ్చుకొని ఇట్లా ఆవు పేడతోని, పుట్టమట్టితోని ఇట్లా గోడలు చేసుకొని, టేకుతోని, ఇట్లా వెదురు బొంగులతో ఇట్లా చేశారు. ఒకసారి గమనించండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇల్లులు ఏ విధంగా ఉన్నాయో ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ శిథిలావస్థకు పోయినాయి. ఒక 800 సంవత్సరాల క్రితం ఇవి ఎటువంటి కరెంట్ కానీ ఏమి ఉండేవి కాదు. ఇట్లనే ఉండేది వాతావరణం వ్యవస్థ. ఇట్లా వీళ్ళంతా ఇట్లా పందిర్లు, కొందరు ఈ విధంగా ఇల్లు కట్టుకునేవారు. మీరు గమనించినట్లయితే ఇక్కడ అన్ని ఇల్లు డిఫరెంట్ ఉన్నాయి. ఈ ఇల్లు ఒకసారి రూపు చూడండి, ఈ ఇల్లు రూపు చూడండి, ఇలా ఉంది, త్రిభుజాకారంలో రూపు ఉంది. ఈ ఇల్లు చూడండి ఇట్లా స్నోప్ ఆకారంలో ఉంది. మళ్ళీ ఈ ఇల్లు చూడండి ఇట్లా వెదురు బొంగులతో ఉంది. మ్యూజియంలోకి కూడా వెళ్ళి మ్యూజియంలో ఉన్న వస్తువులను కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక చూడండి, ఇది ఒక రకమైన డిజైన్ ఇల్లు. అప్పట్లో కోయ దొరలైనా, రాజ్యానికి రాజైనా ఇలాంటి గుడారాలనే ఉండేవాళ్ళు, ఇలాంటి ఇల్లులనే. అప్పట్లో రాజ్యంలో రాజు అంటే 1000 ఏళ్ల క్రితం ఒక రకమైన కోటలు అయి ఉండేవి అన్నట్టు. ఆదివాసీల రాజు అయినా సరే, మంచి హోదా ఉన్న లీడర్ అయినా సరే చూడండి ఇట్లా వాళ్ళు ఇటువంటి డిజైన్ల ఇల్లులనే ఉంటాయేవారు. మొత్తం పుట్టమట్టి ఇట్లా కర్రలతోని, ఇది ఒక రకమైన డిజైన్ ఇల్లు. ఇప్పుడు వాళ్ళు ఈ ఇల్లు చూడడం అనేది నార్మల్ అనుకుంటారు, కానీ 800 ఏళ్ల క్రితం ఇటువంటి ఇల్లే వాళ్ళ గొప్ప గొప్ప ఇల్లులు. అలాగే ఇక్కడ మేడారం సమ్మక్క తల్లి యొక్క జీవితానికి సంబంధించిన హిస్టరీ బొమ్మలు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం రండి. ఫ్రెండ్స్, మనం ఉన్న ప్లేస్ లో సమ్మక్క తల్లి హిస్టరీ ఉంది, ఒక్కసారి గమనించండి, చాలా అద్భుతంగా ఉంది. రాయి బండాని రాజు అనే పర్సన్ ఇక్కడ మేడారంకు రాజు. అతను వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్తే చిలకల గుట్ట మీద, పుట్టమట్టి మీద ఇట్లా పక్క పక్కన పులులు అవన్నీ సంచరిస్తున్నాయంట. ఆ ప్రదేశంలో సమ్మక్క తల్లి ఇట్లా ఇట్లా కనిపిస్తుందంట పుట్ట మీద. అక్కడ ఆ పుట్ట మీద ఉన్న సమ్మక్క తల్లిని తీసుకొచ్చి ఈ రాజు తన ఇంట్లో ఇట్లా పెంచుకున్నాడు. చూడండి, ఉయ్యాలలో బారసాలు వేసి మన సమ్మక్క తల్లిని పెంచి పెద్ద చేస్తున్నాడు ఎంతో అద్భుతంగా. ఈ చిత్రంలో చాలా అలా ఆ ఉయ్యాల్లో ఉన్నది మన సమ్మక్క తల్లి. చాలా అద్భుతంగా అట్లా డిజైన్ చేశారు. మీరు గమనించినట్లయితే ఈ చిత్రంలో మన సమ్మక్క తల్లిని ఎంతో అల్లారు ముద్దుగా రాజు అలాగే మహారాణి వారు అప్పుడు మన సమ్మక్క తల్లిని ఎంతో అల్లారు ముద్దుగా ఆడిపిస్తున్నారు. చూడండి, సమ్మక్క తల్లిని ఎంతో అద్భుతంగా పెంచారు. ఇక్కడ నుంచి సమ్మక్క తల్లి తను ఆడిపిస్తూ తను ఒక పెద్దదాన్ని చేస్తారు. మన సమ్మక్క తల్లిని మళ్ళా మేడారం రాజుకి ఇచ్చి పెళ్లి చేస్తారు. చూడండి, మన మేడారం సమ్మక్క తల్లిని పెళ్లి చేస్తున్నట్టు ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. చూడండి, మన సమ్మక్క తల్లి అప్పుడు పెళ్లి పీటల మీద ఉన్నప్పుడు పక్కన ఒక విలేజ్ లో ఒకరికి పాము కరిసిందంట. పాము కరిసి ఎమ్మటే చెప్పంగానే సమ్మక్క తల్లి తెలంగాణ పెళ్లి పీటల మించే వెళ్ళి మన సమ్మక్క తల్లి పాము కరిచిన వ్యక్తికి ఇట్లా వైద్యం చేస్తున్నారు. అప్పుడు వీళ్ళందరూ షాక్ అవుతారు. ఈ సమ్మక్క తల్లి ఇట్లా ఏంది, వైద్యం ఎలా తెలుస్తుంది మన సమ్మక్క తల్లికి? ఎవరికి కూడా ఇట్లా ఏమైనా గింత ఆపద వచ్చిందంటే చాలు సమ్మక్క తల్లి మాటలు వినగానే తగ్గిపోయేది. సమ్మక్క తల్లి చేతి వాటానికి వైద్యానికి ఎమ్మటే తగ్గిపోయేదంట. ఇట్లా పాము గర్వంగానే చూడండి పుట్టలోకి వెళ్ళింది, అగో పాము పసరు పోస్తుంది మన సమ్మక్క తల్లి. ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు. చూడండి, ఈ ఘట్టంలో సమ్మక్క తల్లికి అందరికీ, ఆ విలేజ్ ప్రాంత ప్రజలందరికీ తెలుసు ఈ సమ్మక్క తల్లి మన కోసమే భూమి మీదకి వచ్చిన దేవత అని. ఎటువంటి కష్ట సుఖాలు ఉన్నా కానీ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరూ వచ్చి సమ్మక్క తల్లికి చెప్పుకోగానే వాళ్ళ బాధలు ఎమ్మడే తీరిపోతాయంట. ఫ్రెండ్స్, కాలక్రమంలో సమ్మక్క తల్లి ప్రజలకు సేవలు అందిస్తూ తన వైద్యం ప్రతి ఒక్కరికి నేర్పుతూ చాలా అంటే చాలా ప్రతి ఒక్కరిని చైతన్యపరుస్తూ ముందుకెళ్తుంది సమాజాన్ని. తర్వాత తను దైవ చింతన కోసం మళ్ళా చిలకల గుట్టకు అలా ప్రయాణిద్దాం అనుకునే సమయంలోనే కరువు వంటివి వచ్చాయి. అప్పుడు ప్రతాపరుద్రుని మన కాకతీయులను ప్రజలందరినీ పరిపాలిస్తున్నాడు. కాకతీయ రాజు అయిన ప్రతాపరుద్రుడు శిస్తు అందరిలాగానే మేడారం మీద కూడా కట్టాలని ఆజ్ఞాపించాడు. బట్ ఏంటంటే ఇక్కడ ప్రజలందరూ ఎవరు కూడా శిస్తు కట్టే పనిలో లేరు. అప్పుడు డబ్బు చేతిలో లేదు. అప్పుడు తను వినకపోగా వీళ్ళ మీద దండయాత్రకు వచ్చాడు. అప్పుడు సమ్మక్క పగిడిద్దరాజు వీళ్ళంతా ఇక్కడ పరిపాలిస్తున్నారు. వాళ్ళు ఎదురు తిరగడం వల్ల వాళ్ళ సైన్యంతో, కాకతీయుల సైన్యం మొత్తం సమ్మక్క తల్లి మీదకి అలాగే ఇక్కడ మేడారం ప్రజల మీదకి రావడం వల్ల వీళ్ళు కూడా యుద్ధానికి ఎదురు తిరగడం, చాలా అంటే చాలా మనకు సమ్మక్క తల్లికి పగిడిద్ద రాజు అలాగే జంపన్న, సారలమ్మ వీళ్ళందరూ ఆ యుద్ధంలో మరణించడం, ఇవంతా చాలా అంటే చాలా పెద్ద ఘట్టం జరిగింది. అప్పుడు ఆ ఘట్టం జరిగిన తర్వాత మొత్తం ఏంటంటే చిలకల గుట్టకు పోయి మన సమ్మక్క తల్లి ఇట్లా అదృశ్యమై కుంకుమభరణి, నెమలి నార చెట్టు కాడ కుంకుమభరణిగా మారిపోతుంది. ఈ ఘట్టాన్ని కూడా ఇక్కడ మనకి మ్యూజియంలో పెట్టారు. ఈ కథ చెప్పడానికి ఒక 2 నిమిషాల్లో అయిపోయేది కాదు.
ఈ సుమారు చాలా అంటే చాలా పెద్ద చరిత్ర మన సమ్మక్క తల్లి చరిత్ర. ఈ రోజు మనం మ్యూజియం టూర్కి వచ్చాము. ఒకసారి చూడండి మ్యూజియం టూర్. మన సమ్మక్క తల్లి గురించి హిస్టరీ గురించి కూడా మన చిలకలగుట్ట ఒక వీడియో తీసాం, అది కూడా డిస్క్రిప్షన్ లింక్ లో ఇస్తాను. ఒకసారి చూడండి, మనం మ్యూజియం వెళ్తాం చూడండి. మనం మ్యూజియం లోపలికి అడుగు పెట్టగానే మేడారం చుట్టుపక్కల దర్శనీయ ప్రదేశాల మీద మ్యాప్ ఉంది. ఇక్కడ నుంచి బాగోతా జలపాతం, పాండవుల గుహలు, లక్నవరం, పాకాల జలపాతం, రామప్ప గుడి, పాలంపేట కోటగుళ్ళు మన మేడారం నుంచి ఎంతెంత దూరంలో ఉన్నాయని చక్కగా మ్యాప్ లో వివరించారు. అలాగే మనం కొద్దిగా ముందుకెళ్లగానే సమ్మక్క గ్యాలరీ అని పెట్టారు. ఇందులో సమ్మక్క తల్లి యొక్క జీవన విధానం మొత్తం ఉంది. అలాగే సమ్మక్క తల్లికి భక్తులు ఏ విధంగా మొక్కులు చెల్లించుకుంటారు అనే విధానం కూడా ఇందులో చూపెట్టారు చాలా అద్భుతంగా. అలాగే సమ్మక్క పడగ, మన సమ్మక్క తల్లి జెండా, అలాగే గిరిజనులు దీపాలు ఏ విధంగా వెలిగించుకుంటారు, జలకర్రలా అంటారు, అలా వేలాడదీసిన దాన్ని ఈ విధంగా దీపాలు వెలిగించుకుంటారు గిరిజన ప్రజలు. ఇందులో వాళ్ళు వ్యవసాయం ఏ విధంగా చేస్తారు, వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలు అన్ని కళ్ళకు ఉట్టిపడేలాగా 3D రూపంలో ఒక హిస్టరీనే చూపెట్టారు. ఇక్కడికి వచ్చే భక్తులకు చాలా అద్భుతంగా ఉంది మేడారంలో ఉన్న సమ్మక్క తల్లి మ్యూజియం. ప్రతి ఒక్కరూ దర్శించండి. అలాగే మట్టి పాత్రలు, వాళ్ళు ఏ విధంగా కుండలు ఉండేవి, అలాగే వాళ్ళ యొక్క దర్వాజకు వాళ్ళ ఇంటికి వాడే వస్తువులు ఆ కాలంలో నుంచి పురావస్తు శాస్త్రవేత్తలు వెలికి తీసి ఇలా ఈ మ్యూజియం లో ఎన్నో వస్తువులు భద్రపరిచారు. ఈ వీడియోను చివరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ వేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్. 800 సంవత్సరాల క్రితం ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉందో తెలియాల మ్యూజియాన్ని నిర్మించారు. సంగీత వాయిద్యాలు ఏ విధంగా ఉండేవి, డ్రమ్స్, వాళ్ళ యొక్క పూర్వీకులను, వాళ్ళ యొక్క దేవతామూర్తులను ఏ విధంగా కొలుచుకునేవారు. మంచి చక్కని గ్యాలరీ నిర్మించారు ఈ మ్యూజియం లో. గిరిజనులు మన అడవి దేవతలను ఏ విధంగా ఊరేగిస్తారు అనే దాని మీద చాలా చక్కగా అద్భుతంగా నిర్మించారు ఈ మ్యూజియం లో. అలాగే గిరిజనుల సాంప్రదాయ నృత్యాలు ఏ విధంగా ఉంటాయి 3D బొమ్మల రూపంలో ఉంచారు ఈ మ్యూజియం లో. డ్రమ్స్ వాయిస్తున్నట్టు చాలా అద్భుతంగా వివరించారు. స్త్రీలందరూ కలిసి నృత్యం చేస్తున్నట్టు చాలా చక్కని బొమ్మలు ఈ మ్యూజియం లో పెట్టారు. అలాగే వాళ్ళు డ్రమ్స్ వాయిస్తున్నట్టు, వాయిస్తున్న వారు వారి తలపై ఎద్దు కొమ్ములను, వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను చాలా చక్కగా వివరించారు. అలాగే ఈ మ్యూజియం లో ఆర్ట్ గ్యాలరీ ఉంది, చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే ఈ మ్యూజియం లో సమ్మక్క తల్లి పడగ ఉంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో సమ్మక్క తల్లి పడగ. పడగ అంటే ఫ్లాగ్. సమ్మక్క తల్లి గద్దెల మీద కూడా ఈ ఫ్లాగ్ ఉంటుంది. అలాగే పక్కనే సమ్మక్క తల్లి పడగ ఆనుకుని సారలమ్మ పడగ కూడా ఉంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అలాగే గోవిందరాజు వారి ఫ్లాగ్ కూడా ఈ మ్యూజియం లో ఉంది. ఈ గోవిందరాజు వారి ఫ్లాగ్ పక్కనే పగిడిగిద్దరాజు వారి ఫ్లాగ్ కూడా పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది పగిడిగిద్దరాజు వారి పడగ. చూడండి సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి, గోవిందరాజు, పగిడిద్దరాజు వీళ్ళందరి ఫ్లాగ్స్ ఈ మ్యూజియంలో ఉంచారు. ఫ్రెండ్స్, ఈ మ్యూజియంలో 800 సంవత్సరాల క్రితం వాడిన వస్తువులు ప్రతి ఒక్కటి ఇందులో భద్రపరిచారు. చూడండి, అప్పట్లో ప్లాస్టిక్ లేదు, ప్రతి ఒక్కటి చెట్ల నుంచే ఉపయోగించుకునేవారు. చూడండి అప్పట్లో మంచం ఏ విధంగా ఉండేదో. ప్లాస్టిక్ అనేది ఏది కూడా వాళ్ళు ఉపయోగించేవారు కాదు. చూడండి వాళ్ళు తాగే మంచినీటి బిందెలు, పక్కన వాళ్ళ ప్లేట్స్, అలాగే తాగునీటికి ఉపయోగించే పాత్రలు, అలాగే వాళ్ళు కొలమానాలు, ఇప్పుడు కేజీ, హాఫ్ కేజీ అని కొలుస్తాం కదా అటువంటివి, అలాగే రోళ్ళు, ఇసుర్రాయి, రకరకాల ఇంటి సామాన్లు ప్రతి ఒక్కటి మ్యూజియంలో భద్రపరిచారు. సోలా, అరసోలా అంటే లైక్ కేజీ, హాఫ్ కేజీ అలా ప్రతి ఒక్కటి ఈ మ్యూజియంలో ఇప్పటి ప్రజానికానికి పూర్వంలో ఏ విధంగా వాళ్ళు జీవించారో ప్రతి ఒక్కటి ఈ మ్యూజియంలో భద్రపరిచారు. చేపల బుట్ట అని ఉంది చూడండి, వాళ్ళు అందులో చేపలు వేసుకునేవారు. బరిసె, ఎలుకల బోను, రకరకాల చిన్న వస్తువుల కాంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమేమి వాడుకునేవారు ప్రతి ఒక్కటి. వాళ్ళ ఆత్మరక్షణకు వాళ్ళ దగ్గర బాణాలు, విల్లంబులు ఉండేవి. ఎటువంటి జీవరాశుల నుంచైనా వాళ్ళు జాగ్రత్తగా ఉండడానికి, శత్రువుల నుంచి వేటాడడానికి. ఈ వీళ్లకు అప్పటి జనరేషన్ వాళ్ళకు ఇవే అన్నట్టు యుద్ధ సామాన్లు. చూడండి విల్లంబులు, ఇందులో కూడా రకరకాల డిజైన్స్, రకరకాల మోడల్స్ విల్లంబులు ఈ మ్యూజియంలో భద్రపరిచారు. అప్పట్లో వాళ్ళు ఆహారం వండుకునే పొయ్యిలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. అలాగే వాళ్ళు ఉపయోగించిన వస్తువులు చూడండి, మట్టి పాత్రలు. ఫ్రెండ్స్, మనం మట్టి పాత్రల్లో ఆహారం తింటే చాలా బలం. మట్టి పాత్రలోని ఫుడ్డే చాలా టేస్ట్ కూడా ఉంటుంది, విటమిన్స్ కూడా ఎటు పోవు. అప్పట్లో వాళ్ళు మొత్తం ఇట్లా మట్టి పాత్రలు, తాగడానికి కూడా ఇట్లా వెదురు బొంగులతోనే వాటర్ తాగేది స్టోరింగ్ కి. వాళ్ళకి టిఫిన్ బాక్సులు లెక్క అప్పట్లో. ప్రజెంట్ ఏంటంటే ప్రతి ఒక్కటి మనము టిఫిన్ బాక్సులు, ప్లాస్టిక్ వంటి వాడుతున్నాం, అలా వాడొద్దు. ప్రతి ఒక్కటి ఇట్లా మట్టి పాత్రలు అప్పుడప్పుడు వాడడం కూడా చాలా మంచిది. అలాగే చూడండి వాళ్ళు గజ్జలని, కోలాటాలని, గిల్లికాయలని, వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ అన్నట్టు. వాళ్ళకి బోరు పెట్టినప్పుడు సంగీతం కూడా ఉంటుంది కదా, చిడితలు, దైవభక్తికి ఉపయోగించి భజనలు చేసుకుంటారు. అప్పట్లో వాళ్ళ అంగి,
చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో వాళ్ళు ఉపయోగించిన వస్తువులు. పవిత్ర అందెలు, దండకడియాలు, వడ్డానం వంటి వస్తువుల పేర్లతో ఉన్నాయి ఇక్కడ. అలాగే చూడండి అలంకరణ పెట్టెలు, కంక పెట్టె, చెక్క పెట్టె అని ఉంది. అప్పట్లో ఇవి ఉన్న వాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళు, ఇక ఆస్తిమంతులు అన్నట్టు. అలాగే వాళ్ళ విత్తనాలు ఏ విధంగా స్టోర్ చేసుకునే వాళ్ళు చూడండి. బొబ్బరి విత్తనాలు చిన్న చిన్న పాత్రల్లోనే, వాటికి ఎటువంటి తేమ తాకకుండా పూను గింజలు, జీడి గింజలు, దుప్పిపట్ల, ఇప్ప గింజలు అన్ని ఇట్లా స్టోర్ చేసుకునే వాళ్ళు. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ చూస్తుంటే ఫీలింగ్. నరపనార అంటే అప్పట్లో ఫ్రెండ్స్ వాళ్ళకు తాళ్ళు, దారాలని ఏమి ఉండేది కాదు. వాళ్ళ గుడిసెలకు కూడా కోపిరి అనే వీటితోనే ఇట్లా అల్లుకునే వాళ్ళు. చాలా అద్భుతంగా ప్రతి ఒక్కటి పూర్వకాలంలో ఆదివాసులు ఏ విధంగా నివసించారో ఇందులో చూపెట్టారు. ఫ్రెండ్స్ మేడారం వచ్చే ప్రతి ఒక్కరు సమ్మక్క సారలమ్మ దర్శనం అనంతరం మీరు ఇక్కడ మేడారంలో మ్యూజియం కూడా దర్శించండి. ఆదివాసీ మ్యూజియం చాలా అద్భుతంగా ఉంది. మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, సుమారు 800 సంవత్సరాల క్రితం ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉంది, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఎలా వండుకునేవారు, వాళ్ళ యొక్క పాత్రలు ఎలా ఉండేవి, వాళ్ళ అలంకరణ ఏ విధంగా ఉండేది, వాళ్ళు వేటాడడానికి వాళ్ళ విల్లంబులు ఏ విధంగా ఉండేది, వాళ్ళ యొక్క లీడర్ ధరించే దుస్తులు, వాళ్ళ లీడర్ ధరించే చిహ్నం, ఇట్లా కిరీటాలు ఏ విధంగా ఉండేవి అన్ని క్షుణ్ణంగా వాళ్ళు. అలాగే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు మేడారంలో వాళ్ళ యొక్క సేద తీరడానికి వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి మొత్తం ఇట్లా డ్రమ్స్, డోలు అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకు సుమారు 800 సంవత్సరాల క్రితం వెళ్ళినట్టు ఉంటుంది. అలాగే ఇట్లా మనం ప్రతి ఒక్కటి చిందించారు. అప్పుడు చూడండి మేడారంలో వాళ్ళు ఇక్కడ ఒక 800 ఏళ్ల క్రితం ప్రజలకు ఈ ప్లాస్టిక్ ఇవేం లేవు, దారాలు అలాంటి ఏమి ఉండవు. చెట్ల నుండి వచ్చే కొబ్బరి ఈ తీగలతోనే, చెట్ల నారతోనే, నరపనార ఇట్లా చిన్న పాత్రలు కూడా ఇలా ఈ విధంగా మట్టి పాత్రలు తయారు చేసుకునేది. అలాగే వాళ్ళ అలంకరణకు సంబంధించి వాళ్ళ పెట్టెలు ఎలా ఉంటాయి, అలాగే వాళ్ళకు ఒక వడ్డానం సంథింగ్, వాళ్ళ గాజులు, వాళ్ళ అలంకరణ సంబంధించి అన్ని వస్తువులు ఈ విధంగా డిజైన్ చేసి పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది మేడారంలో ఉన్న ఆదివాసీ మ్యూజియం ఫ్రెండ్స్. అలాగే మహాజాతర అప్పుడు జరిగే ఘట్టాలను చిత్రీకరించి ఇందులో ఫొటోస్ రూపంలో పెట్టారు గ్యాలరీలో. చాలా అద్భుతంగా అనిపించింది. సమ్మక్క తల్లికి బంగారం తీసుకుపోతున్నట్టు, అలాగే సమ్మక్క దర్శనానికి వచ్చిన భక్తులను, అలాగే జంపన్న వాగులో స్నానాలు ఆచరిస్తున్న విధానంలో ఉన్న ఫోటోలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించిన పనిముట్లు ప్రతి ఒక్కటి ఈ మ్యూజియంలో భద్రపరిచారు. చూడండి కురిసే పాలి కర్రె, కొడవళ్ళు, ప్రతి ఒక్కటి గొడ్డళ్ళు, బడిసే. ఇప్పటి వాళ్ళకు చాలామందికి పేర్లు తెలియదు. పార, సేకరణ బుట్టలు, వాళ్ళ కూరగాయలు కానీ పూలు కానీ వాళ్ళు వ్యవసాయంలో సేకరించడానికి పాలి కర్ర అలాగే ఇప్ప బ్యాట్ ఇది పిల్లలు ఆడుకోవడానికి. అప్పట్లో ఏదో ఒక గేమ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అప్పటి ప్రజలకు ఇప్ప పూలతో చేసేవారంట, కర్రతోని. అలాగే చూడండి వెదురు బొంగలతో ఎట్లా నీట్గా డిజైన్ చేశారో. విత్తనాల తొట్టె, ఇందులో విత్తనాలు వేస్తే అందులో పడేది కావచ్చు పైనుంచి, విత్తనాల తొట్టె అని ఉన్నది. అలాగే గుణపం, ప్రతి ఒక్కటి బడిసే, ఇత్తడి బనిగా, ఇత్తడి బొనగా ఫ్రెండ్స్. అలాగే చూడండి మనం ఎవరికి కూడా చాలా మంది తెలియదు ఇలా జల్లెడ, మన ప్లాస్టిక్తో ఇప్పుడు జల్లెడ పడతారు కదా ఇంట్లో రవ్వలను, అప్పట్లో జల్లెడ అట్లా. అలాగే ఇత్తడి బొడిగి ఫ్రెండ్స్. కప్పెర, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్, చిన్న చిన్న వస్తువులు అప్పుడు వాళ్ళు ఏమేమి పేర్లు పెట్టి పిలిచే కూడా బరాబర్ ఆ పేర్లతో పెట్టారు. కత్తిపీట, సిరచాప. న్యాచురల్గా ఉంది ఈ మ్యూజియం, ఆర్గానిక్ ఫ్లేవర్ లెక్క ఉంది అన్నట్టు. ఎట్లా అంటే పూర్వకాలంలో ఏమేమి వాళ్ళు వస్తువులు పడేది ప్రతి ఒక్కటి. చూడండి వ్యవసాయానికి నాగలి, కావడి బద్ద ఫ్రెండ్స్. చూడండి బుట్ట చూడండి ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో ఒక వెదురు బొంగుతోనే. అలాగే సుత్తె, రకరకాల వస్తువులు. వాళ్ళు అడవిని ఉపయోగించుకొనే వాళ్ళ జీవన విధానం సాగుతుంది ఫ్రెండ్స్. మనం చూస్తున్న వస్తువు పేరు లొడుగు అని రాసి ఉంది. ఈ ఇన్స్ట్రుమెంట్ కూడా విల్లంబు లెక్కనే ఉంది. అలాగే ఆ కాలంలో వాళ్ళు నేల మీద కూర్చోడానికి పీటలు ఏ విధంగా ఉండేవి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కాలంలో ఎవరు కూడా ఇన్ని సొరకాయలు చూసుండ్రు, అవి ఏమనుకుంటారు సొరకాయలు, అంతంత పెద్ద పెద్ద సొరకాయలు. అలాగే మట్టి పాత్రలు రకరకాల సైజుల్లో ఉన్నాయి చూడండి. అలా 5 లీటర్ల వాటర్ పెట్టుకొని వెళ్ళేవారు. అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇట్లా నీటిని తోడేది లిఫ్టర్ దాని పేరు. అలాగే బావి గిరక, ప్రతి ఒక్కటి మోట గిరక, ప్రతి ఒక్కటి మ్యూజియంలో భద్రపరిచారు. ఈ మేడారంలో మినీ స్టేడియం కూడా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి మీరు కూడా గమనించండి ఎంత బాగుందో. మినీ స్టేడియం సుమారు ఒక 500 మంది కూర్చునేటట్టు డిజైన్ చేశారు. కళా ప్రాంగణం ఉంది, శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసీ కళా ప్రాంగణం అని ఉంది. ఈ స్టేడియంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఇక్కడ సాయంత్రం పూట కోయ నృత్యాలు కానీ, అలాగే మన మీటింగ్స్ ఉన్నా కానీ, ఇక్కడ పూజారుల సమావేశాలు కానీ ఈ స్టేడియంలో జరుగుతాయి. ఈ మంచి ఎక్సలెంట్గా ఉంది ఈ స్టేడియం. చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో. ఫ్రెండ్స్ ఈ మేడారం మీద నేను తీసిన వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్ర బ్లాగ్స్. మీ ముందుకు మంచి మంచి కంటెంట్స్
మీ ముందుకు వస్తూ ఉంటాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్ర వ్లాగ్స్. జై హింద్.